Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is Lord increase our faith. Lord increase our faith. మా విశ్వాసాన్ని ప్రభువు అభివృద్ధిపరచుము. The text is from the Gospel according to St. Luke, chapter 17, verse 5. లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా. వాట్ ఎ కంపెలింగ్ రిక్వెస్ట్. హౌ టు ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. అపోస్తలులు ప్రార్థించారు, ప్రభువా మా విశ్వాసము వృద్ధి పొందించుము. This request acknowledges the presence of the Heavenly Father, the imperfection of faith, and a desire to increase faith. ఈ యొక్క వాక్యం గమనిస్తే దేవుని యొక్క ప్రసన్నత, మన యొక్క విశ్వాసంలోని పరిపూర్ణత, విశ్వాసం వృద్ధి పొందిన ఆ కోరిక అనేది మనకు కనిపిస్తుంది. టు ఇంక్రీజ్ ద డెప్త్ ఆఫ్ ద ఫెయిత్, దే ఆర్ రిక్వెస్టింగ్, ప్రేయింగ్ టు గాడ్ ద ఫాదర్ టు ఇంక్రీజ్ ద డెప్త్ ఆఫ్ ది ఫెయిత్. విశ్వాసము లోతులలో వృద్ధి పొందించమని ప్రార్థన చేస్తున్నారు. క్రిస్టియన్ లైఫ్ బిగిన్స్ విత్ సేవింగ్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసము రక్షింపబడుతున్న విశ్వాసంతో ప్రారంభమవుతుంది. యాక్ట్స్ 16:31. దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. విశ్వాసము, ప్రభు విశ్వాసము రక్షణ పొందుతుంది. ఫస్ట్ స్టెప్. ఆఫ్టర్ వి ఆర్ సేవ్డ్, అవర్ ఫెయిత్ బిగిన్స్ టు గ్రో. రక్షించబడిన తర్వాత మన విశ్వాసం అనేది వృద్ధి పొందుతుంది. పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, పౌలు తెస్సలోనిక సంఘం రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన విశ్వాసం అనేది వృద్ధి పొందుతుంది. ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ గాడ్. హీబ్రూస్ చాప్టర్ 12:2. విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించబడనైనా యేసు వైపు చూస్తూ, he is the author and the finisher of faith. As our faith grows, all the graces increase. విశ్వాసం వృద్ధి పొందుతున్నప్పుడు ఆల్ అదర్ క్రిస్టియన్ గ్రేసెస్ అంటారు వాటిని, అనగా క్రిస్టియన్ వర్చ్యూస్, బిబ్లికల్ వర్చ్యూస్, godly virtues will increase in our life when your faith grows deeply in Christ. క్రీస్తుని విశ్వాసం వృద్ధి పొందినప్పుడు దైవిక లక్షణాలలో నీలో వృద్ధి పొందుతాయి. ప్రేమలో వృద్ధి లేదు. ఎప్పుడైతే విశ్వాసం వృద్ధి పొందుతావో యువర్ లవ్ విల్ గ్రో, యువర్ జాయ్ విల్ గ్రో, your peace will grow, your long suffering will grow, your gentleness will grow, your goodness will grow, your meekness will grow, your temperance will grow, your righteousness will grow, your holiness will grow, and your obedience will grow. ఈ దైవ లక్షణాలు నీలో వృద్ధి పొందుతాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, సహనము, నీతి, పరిశుద్ధత, విధేయత, ఇవన్నీ కూడా నీలో వృద్ధి పొందుతాయి. ఎప్పుడనగా when you grow in faith. How can we increase our faith? ఈ విశ్వాసం ఎలా నువ్వు వృద్ధిపరచుకోగలవు? త్రూ ప్రేయర్. ఇక చదువుకోలేఖన భాగం లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో వారు అన్నారు, ప్రభుతో చెప్పారు, మా విశ్వాసం వృద్ధి పొందించము త్రూ ప్రేయర్
we can increase our faith. ప్రార్థన ద్వారా నీ విశ్వాసం అనేది వృద్ధి పొందుతుంది. అల్ప విశ్వాసమే కావచ్చు, అది వృద్ధి పొందుతుంది. త్రూ అండర్స్టాండింగ్ ద పవర్ ఆఫ్ ఫెయిత్. లూకాసు వార్త 17:6 ఆవగింత విశ్వాసం ఉన్నట్లయితే ఈ కమ్మలి చెట్టును చూసి బేలతో ప్రకటించే సముద్రం పడవేయబడినప్పుడు అది పడుతుంది అన్నప్పుడు విశ్వాసం అంత గొప్ప శక్తిని గ్రహించినప్పుడు, when you hear the word of God and through fasting you can increase your faith. కాబట్టి విశ్వాసాన్ని వృద్ధి పొందినప్పుడు నిజముగా నువ్వు దేవుని గొప్ప కార్యాలు చేయగలవు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉంట అసాధ్యమైన విషయం. వారి విశ్వాస కార్యము జరిగించిన విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి లెట్ us pray, Lord increase my faith. ఎన్నో ప్రార్థన చేసిన వీటి కొరకు మా విశ్వాసం, నా విశ్వాసాన్ని వృద్ధిపరచమని ఏనాడైనా ప్రార్థించావు? ఒక్కసారైనా ప్రార్థించావా? ఈ క్షణమందే ప్రార్థన చేసి వింటున్నా నీవు. ఆఫ్టర్ దిస్ ఎపిసోడ్ pray to God, Lord increase my faith. ప్రార్థన చేసుకున్న స్తుతికి పాత్ర మహోన్నతర మీ కొందనాడు స్తుతి స్తోత్రం నైనా. ప్రభువా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందుక దేవుడు మీరే ఉన్నందుకు మీకు స్తుతి స్తోత్రాలు. మా విశ్వాసకర్త మీరే కొనసాగించడం మీరే కాబట్టి మీకు స్తోత్రాలు. వాక్యం ఇప్పుడు దర్శించండి. ఎవరు ఏ స్థితిగతులు ఉన్నారు, కృంగి ఉన్నారు, లేవనెత్తరు ప్రభు. వారి విశ్వాసం వృద్ధిపరచండి మా తండ్రి. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి, స్వస్థత కార్యాలు జరిగించి, అద్భుత కార్యాలు జరిగించండి, ఒక నూతన కార్యం జరిగించండి. వారి విశ్వాసం వృద్ధి పొందించి మీరు మహిమ పొందవలసిగా జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మనే కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.